లాస్ట్ వీడియోలో మనం విలియం కేరీ గారి జీవిత చరిత్ర పార్ట్ 12 విన్నాం. ఈ వీడియోలో పార్ట్ 13 విందాం. విలియం తనకు చేసిన నమ్మక ద్రోహం ఇప్పుడు ఆమె ముఖ్యమైన భ్రమ కాదు, కానీ తన పిల్లల విషయమైన ఆసక్తి మరియు ఆతృత ఆమెకిప్పుడు ఎక్కువయ్యాయి. ఆమె ఇప్పుడు వారి కోసం భయపడ్డమో లేక కోపోద్రేకంతో అరవడమో చేస్తోంది. అంతకు మించిన భావోద్రేకాలు ఆమెలో పెద్దగా కనిపించటం లేదు. ఆమెలోని ఈ భావావేశాలు కేవలం కారణం లేనివిగా ఉండేవి. వాస్తవానికి వర్డ్ మాటలను బట్టి ఫెలిక్స్ విల్లీలు క్రీస్తు వద్దకు వచ్చారు. వారు ముగ్గురు కలిసి బైబిల్ చదువుకుంటారు. ముద్రాబట్టిలో వారున్నప్పుడు ఫెలిక్స్ బైబిల్ ముట్టుకునేవాడు కాదు. చాలాసార్లు వీరు గ్రామస్తులకు సువార్త ప్రకటించేటప్పుడు అతడు దూరంగా వెళ్ళిపోయేవాడు. అయితే వార్డ్ మాత్రమే గాక అక్కడున్న వారంతా డాలీ, విలియం కేరీ గారి భార్య అయిన డాలీ కోపోద్రేకాన్ని సానుభూతితో భరించేవారు. కిట్టి, విలియం కేరీ గారి యొక్క మరదలైన కిట్టి డాలీని వాళ్ళ అక్కను చూడ్డానికి మొదటిసారి సెరంపూర్కు వచ్చినప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉంది. కానీ కిట్టి తిరిగి జూన్ మాసంలో వచ్చినప్పుడు డాలీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం చూసి ఆమె కిట్టి నిరాశ నిస్పృహలకు లోనైంది. పాపం మా అక్క విలియం కేరీ గారి భార్య అయిన డాలీ దాదాపు పిచ్చిదైపోయింది. కిట్టీని నిట్టూర్చింది. విలియం ఆమె విషయం జాగ్రత్త తీసుకుంటూనే దేనికి తొందరపడక అన్ని విషయాలను సహిస్తూ తన పనిలో నిమగ్నమయ్యేవాడు. ఆ కొయ్య ప్రతిమ బ్రాహ్మణులైన మిమ్మును సృష్టించిందా, లేక బ్రాహ్మణులైన మీరు ఆ కొయ్య ప్రతిమను సృష్టించారా? చాలా మెతక వైఖరితో ఉండే విలియం కూడా వారి దేవతలైన కాళీ ప్రతిమ వైపు చూస్తూ ఆ బ్రాహ్మణులను ప్రశ్నించేవాడు. హిందూ పవిత్ర గ్రంథాల్లో తనకున్న జ్ఞానంతో కొన్నిసార్లు విలియం బ్రాహ్మణులను సైతం నిశ్చేష్టులను చేస్తూ ఉండేవాడు. మీరసలు శాస్త్రాల్ని చదివారా? వారిని అతడు ప్రశ్నించేవాడు. వాటిని మేము చూడనే లేదు, వారు జవాబిచ్చేవారు. అనేక సార్లు భారతీయులు అతనిపై రాళ్లు రువ్వారు. అయినప్పటికీ ఆదివారాలు 3-4 సార్లు విలియం వారికి క్రమంగా సువార్త ప్రకటించేవాడు. అప్పుడప్పుడు అతడు శుక్రవారాలు కూడా సువార్త ప్రకటించేవాడు. మిషనరీలందరూ సువార్త ప్రకటించేవారు. వారందరిలో బెంగాలీ భాషలో ఎక్కువ ప్రావీణ్యత సంపాదించిన వార్డ్ బెంగాలీలకు అర్థమయ్యే రీతిలో చక్కగా బోధించేవాడు. అక్టోబర్ 21వ తారీఖున ఫెలిక్స్ మొట్టమొదటిసారిగా ఒక గ్రామంలో సువార్త ప్రకటించాడు. సెరంపూర్లోని సెరంపూర్ మిషనరీ సేవా సంస్థ మత సంబంధమైన కరపత్రాల్ని బెంగాలీ భాషలో ముద్రించటం ప్రారంభించింది. వాటిని చదవమని లేదా చదువొచ్చిన వారి వద్ద చదివించుకోమని మిషనరీలు ఆ కరపత్రికలను పంచిపెట్టేవారు. పరిశోధింపశక్యం కాని క్రీస్తులోని ఐశ్వర్యాన్ని అన్యులకు ఈ కరపత్రాల ద్వారా ముద్రించే ధన్యత అత్యల్పుడనైన నాకు దేవుడు అనుగ్రహించాడు అని వార్డ్ గారు అమితానందంతో అన్నారు. ఈలోగా మిషనరీ స్థావరంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. కృష్ణపాల్ అనే ఒక హిందూ వడ్రంగి సడలిపోయిన భుజాల్ని సరిచేసేందుకు జాన్ థామస్ పిలువబడ్డాడు. థామస్ ఇంకా మానసికంగా కోలుకున్నట్లుగా విలియంకు అనిపించలేదు. అయినప్పటికీ అతడు కృష్ణపాల్కు సరైన చికిత్స అందించాడు. 35 ఏండ్ల కృష్ణపాల్ మిషనరీ స్థావరానికి అప్పుడప్పుడు రావడం ప్రారంభించాడు. థామస్ మాత్రమే గాక ఫెలిక్స్ కూడా అతనికి ఆత్మీయ సలహాలనిచ్చారు. వారు అతన్ని క్రైస్తవునిగా మార్చాలని ఆశించారు, కానీ అలా మారిన వారు కులం నుండి వెలివేయబడే అవకాశం ఉన్నందున వారి ప్రయత్నాలు అంత సులభంగా ఫలించలేదు. తాను వినిన సువార్తను తన భార్యకు కూతురికి కూడా తెలపాలని థామస్ ఫెలిక్స్లు కృష్ణపాల్కు సలహా ఇచ్చారు. అతని ఇరుగు పొరుగు వారు కృష్ణపాల్ను బాగా బెదిరించారు. అయినప్పటికీ ఫెలిక్స్ సలహా ప్రకారం కృష్ణపాల్ క్రైస్తవునిగా మారి 1800 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున బాప్తిస్మం తీసుకునేందుకు తీర్మానం చేసుకున్నాడు. ఇది వారికి మొదటి ఆత్మ. నా ఆత్మ సంతోషంతో గంతులేస్తూ స్తుతిగీతం పాడు విలియం ముందు థామస్ నాట్యం చేశాడు. నా 15 ఏండ్ల కన్నీటి ఫలితం వచ్చింది, చెమ్మగిలిన కళ్ళతో అతడు అన్నాడు. మంగళవారం బాప్తిస్మ కార్యక్రమానికి ముందు విలియం వద్దకు వార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరు త్వరగా రావాలి జాన్, థామస్ పరిస్థితి బాగోలేదు.
థామస్ను చూసిన విలియం తన కళ్ళల్లో తానే నమ్మలేకపోయాడు. థామస్ కళ్ళు గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. అతడు తడబడుతూ నడుస్తున్నాడు. అతని మాటలు కూడా తడబడుతూ ఉన్నాయి. అక్కడున్నవారు అతన్ని అదుపు చేయటానికి ప్రయత్నించారు. డాలీలాగా థామస్ కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితికి వచ్చాడు. థామస్ ఒక డాక్టర్. థామస్ మానసిక పరిస్థితిని చూసి విలియం హృదయం బద్దలైపోయింది. అతడు పూర్తిగా మతిస్థిమితం లేనివాడయ్యాడు. 1800 సంవత్సరం డిసెంబర్ 28న బాప్తిస్మా కార్యక్రమం సందర్భంగా గవర్నర్ భవంతిలో విలియం ప్రసంగించాడు. ఆ తర్వాత మిషనరీలు, గవర్నర్ ఇంకా చాలామంది ప్రేక్షకులు మిషనరీ స్థావరానికి ముందున్న హుగ్లీ నది వద్దకు చేరారు. వారొక కీర్తన బెంగాలీలో పాడిన తరువాత, ఈ నది పరిశుద్ధమైనది కాదు కానీ బాప్తిస్మా కార్యక్రమం మాత్రమే పరిశుద్ధమైనదని విలియం బెంగాలీలో పెద్ద స్వరంతో వివరించాడు. తర్వాత అతడు 15 ఏండ్ల ఫెలిక్స్తో కలిసి హుగ్లీ నదిలో ప్రవేశించి అతనికి బాప్తిసం ఇచ్చాడు. తర్వాత నదీ తీరంలో నిలుచున్న అనేకులైన హిందువులకు ముఖ్య ఆకర్షణగా ఉన్న కృష్ణపాల్కు అతను బాప్తిస్మం ఇచ్చాడు. 1801 జనవరి 1వ తేదీన ఆటికి థామస్ చికిత్సకు రిచర్డ్ వెలస్లీ తన అంగీకారాన్ని తెలిపాడు. విలియం మార్ష్మెన్లు థామస్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మిత్రమా, నీవు త్వరగా కోలుకోవాలని నా మనస్సు తీవ్రంగా ఆశిస్తోంది. థామస్ను ఆసుపత్రిలో వదిలి వస్తూ విలియం అన్నాడు. 3 వారాల తర్వాత థామస్ ఆసుపత్రి నుండి ఇంటికి పంపబడుతున్న సమయంలో విలియం తిరిగి వచ్చాడు. థామస్ మౌనంగానే ఉన్నాడు. అయితే విలియం అభిప్రాయంలో అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. చికిత్స కోసం కొనసాగింపు థామస్ను డింగాపూర్కు తీసుకువెళ్ళాలి. తన చిరకాల మిత్రుడు చికిత్సకు వెళ్తుంటే విలియం కన్నీళ్లు కార్చాడు. థామస్కు ఎందుకు ఇలా జరిగింది? అతడు ఉద్వేగ భరితుడైనందువల్ల. కృష్ణపాల్ మరదలు జయామణి బాప్తిస్మం తీసుకుంది. కృష్ణపాల్ భార్య రసమయ్య కూడా త్వరలోనే ఆమెను అనుసరించేటట్లుగా కనిపిస్తోంది. అన్న అనే విధంగా విధవ కూడా ఇదే దారిలో ఉంది. సందర్న గోరేలోనున్న కృష్ణపాల్ 3 సహోదరీలు కూడా క్రీస్తునందు ఆసక్తి కలిగి ఉన్నారు. కృష్ణపాల్ మంచి సువార్థికుడు. అతడు తన వారందరినీ క్రీస్తులోనికి నడిపించేందుకు ప్రయాసపడ్డాడు. తన ఇరుగు పొరుగు వారు ఉన్న హిందువులు కూడా అతడి అప్పుడప్పుడు సువార్త బోధిస్తూ ఉన్నాడు. విలియం అన్నాడు. మార్చి మాసం సెరంపూర్ మిషనరీ స్థావరానికి మరో శుభదినాన్ని మోసుకొచ్చింది. ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత ఆరాధన సందర్భంగా బెంగాలీ భాషలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని విలియం ప్రభురాత్రి భోజన సంస్కారం బల్లపైన ఉంచాడు. చాలా కాలంగా వారు ఎదురు చూస్తున్న క్రొత్త నిబంధన బైబిల్ ప్రచురితమైంది. కొలసీలకు వ్రాసిన పత్రికలోని క్రీస్తు మాటలు మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అనే వాక్యంపై విలియం కేరీ గారు ఆ దినాన ప్రసంగించారు. ఒక చెప్పులు తయారు చేసేవాడు తయారు చేసిన బైబిల్ను మహారాజైన 3వ జార్జ్ తన చేతితో పట్టుకోవడం ఊహించడానికే ఒక అద్భుత దృశ్యంలా విలియంకు తోచింది. మొదటి పత్రిక కొన్న కల్నల్ బై దానిని డెన్మార్క్ రాజుకు బహుమతిగా పంపిస్తానన్నాడు. అయితే అవి అక్కడికి చేరడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం విలియం కేరీ గారి జీవిత చరిత్ర పార్ట్ 14 విందాం.